హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 446 పాయింట్స్ గెయిన్ అయి 59,745 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 131 పాయింట్స్ గెయిన్ అయి 17,822 దగ్గర క్లోజ్ అయింది. మన మార్కెట్ ఓపెనింగ్కి ముందున్న ఎస్జిఎక్స్ నిఫ్టీని గమనించారంటే నియర్లీ 130-140 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ మనకు కనిపిస్తుంది. అండ్ అది ఒక పాయింట్లో 100 పాయింట్స్ దగ్గరగా కనిపించింది. అండ్ అక్కడి నుంచి గ్రాడ్యువల్గా రికవర్ అవుతూ మన మార్కెట్ ఒక ఓపెనింగ్ నియర్లీ 30 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్లో అయింది. ఈ సినారియోని మనం జాగ్రత్తగా గమనించాలి. గ్లోబల్ మార్కెట్స్ అంతా వీక్నెస్లో ఉంటున్నా, స్పెషల్లీ మీరు గమనించారంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏషియన్ మార్కెట్స్లో 5-6% దగ్గరగా కరెక్షన్ కనిపించింది. ఈవెన్ యూఎస్ మార్కెట్స్లో కూడా 1-2% దగ్గరగా నెగిటివ్ సైడే ఉంటున్నాయి మార్కెట్స్. బట్ మన మార్కెట్స్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పాజిటివ్లో ఉంటున్నాయి. ఈవెన్ నిన్న మీరు గమనించారంటే గ్లోబల్గా టెక్ స్టాక్స్లో ఎక్కువ ఫాల్ కనిపించింది యూఎస్ఏలో. స్పెషల్లీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక పాయింట్ వరకు పనిచేయకపోవడం కూడా అది ఫర్దర్గా సెల్లింగ్ ప్రెషర్ని ఇంటెన్సిఫై చేసింది. బట్ ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్తో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయన్న ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇండికేషన్స్ని కూడా మార్కెట్ ఓవర్కమ్ చేస్తూ ఇవాళ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్, ఆ 30 పాయింట్ గ్యాప్ డౌన్ అవ్వడం కూడా స్ట్రాంగ్ ఓపెనింగే. అక్కడి నుంచి కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. నిన్న ఎఫ్ఐడిఐ డేటాను గమనించారంటే ఈక్విటీ డేటా ఇద్దరు కూడా బై సైడే ఉంటున్నారు. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ అలాగే ఏషియన్ మార్కెట్స్ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి కాబట్టి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 100 పాయింట్ దగ్గర గ్యాప్ డౌన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మన మార్కెట్ ఓపెనింగ్ ఒకవేళ 17,580 బిలో జరిగితే నేను అదే రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. ఒకవేళ అబోవ్ జరిగితే 17,640 to 660 ఈ 20 పాయింట్ రేంజ్ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నానని చెప్పాను. కానీ మీరు గుర్తుంచుకోవాలి, నిన్నటి సినారియో ఇవాల్టి సినారియో కూడా మనం ఏ లెవెల్ పైన అయితే సస్టైన్ అయితే ఫర్దర్గా మార్కెట్లో మూవ్ ఉండడానికి, అప్ సైడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుని ఏ లెవెల్ని అయితే అనుకుంటున్నామో ఆ లెవెల్ కంటే మార్కెట్ అబోవ్నే ఓపెన్ అవుతుంది. మీన్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చెప్తున్న దానికంటే మార్కెట్ కొంత పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ తీసుకుంటున్న సపోర్ట్ కూడా ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ లెవెల్, అది రెసిస్టెన్స్ అనుకుంటున్నామో ఆ లెవెల్ దగ్గరే తీసుకుంటుంది. నిన్న 580 మనం అనుకుంది 580 అబోవ్ ఉంటే పాజిటివ్గా ఉండొచ్చు అనుకున్నాం. అబోవ్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి ఫాలో అవుతూ తీసుకున్న సపోర్ట్ 580 దగ్గర. అండ్ ఇప్పుడు కూడా 640 to 660 అది రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం. ఓపెన్ అయింది 17,690 అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతూ తీసుకున్న సపోర్ట్ కూడా 640 దగ్గర. సో రెసిస్టెన్స్ అబోవ్ ఓపెన్ అవడం అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతుంటే అక్కడ సపోర్ట్ తీసుకోవడం కూడా మార్కెట్లో ఉన్న బులిష్నెస్ ని చూపిస్తుందని ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో బిగినర్స్ కి డౌట్ వస్తుంది, మీ మీనింగ్ ఏంటి? 17,470 బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ని పాజిటివ్గా చూస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ 17,800 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఒక 100, 200, 300 పాయింట్స్ దగ్గరగా కరెక్షన్ కనిపిస్తున్నా ఆ 17,470 లెవెల్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా ఫర్దర్గా కూడా మార్కెట్ రికవర్ అవుతుందన్న ఒక హోప్, ఒక పాజిటివ్ వ్యూ మార్కెట్లో ఉంచడం అండ్ ఫర్దర్గా కూడా అదే వ్యూని మెయింటైన్ చేస్తున్నాను. అండ్ మనం ప్రీవియస్గా చైనాలో పవర్ షార్టేజ్ కారణంగా మెటల్స్ అండ్ కెమికల్ స్టాక్స్కి అడ్వాంటేజ్ ఉంటుందని మల్టిపుల్ వీడియోస్లో ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అది ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్లో మీకు ర్యాలీ కనిపిస్తుంది. ఈ డేటా అంతా కూడా నేను క్లియర్గా ఆల్రెడీ 2 times దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా బెటర్ క్లారిటీ కావాలనుకుంటే September 28 చేసిన వీడియో స్టార్టింగ్ ఆల్మోస్ట్ 6 to 7 minutes కూడా దీని గురించే మాట్లాడాను. ఒకసారి ఆ డేటాని గమనించండి. ఓపాక్ మీటింగ్, ఓపీఈసీ మీటింగ్ అంటారు, అది నిన్న జరిగింది. వాళ్ళు ప్రొడక్షన్ని కంట్రోల్ చేయగలరు. ఏ దేశాలైతే క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయో ఆ దేశాల ఒక ప్రొడక్షన్ని కంట్రోల్ చేయగలరు. కాబట్టి ప్రొడక్షన్ని పెంచే ఒక ఆలోచన వాళ్ళకు ఉందేమో. ఒకవేళ వాళ్ళ ప్రొడక్షన్ని పెంచే డెసిషన్ కానీ తీసుకున్నట్లయితే, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పెరిగినట్లయితే ప్రైజెస్ కంట్రోల్లోకి వస్తాయి. సో వాళ్ళు ప్రొడక్షన్ని పెంచబోతున్నారనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది మార్కెట్లో. కానీ నిన్నటి మీటింగ్లో వాళ్ళు అప్డేట్ చేసింది, మేము ప్రొడక్షన్ ఇమీడియట్గా పెద్ద ఎత్తున పెంచాలనుకోవట్లేదు, గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తామని చేసిన అప్డేట్తో కూడా. అయితే అంత త్వరగా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కంట్రోల్లోకి రావని ఇలా వచ్చిన అప్డేట్తో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 7 years హైకి వెళ్ళింది. 2014లో ఎలాంటి హై అయితే మేక్ చేసిందో ఆల్మోస్ట్ $81 per barrel, అంత హైకి ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వెళ్ళాయి. మీరు గమనించారంటే ఇవాళ ఎనర్జీ స్టాక్స్ స్పెషల్లీ ఓఎన్జీసీని నియర్లీ 11% దగ్గరగా స్టాక్ ర్యాలీ అయింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఓఎన్జీసీ ఒక స్టాక్ ప్రైస్ని గమనిస్తే నియర్లీ 75% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. ప్యారలల్గా మీరు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎంత పెరిగాయి, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంత పెరిగాయని గమనిస్తే నియర్లీ 80% దగ్గరగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెరిగాయి. దీంతో మీకు ఒక కోరిలేషన్ దొరుకుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, పర్ బ్యారెల్ $1 క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతూ ఉంటే ఓఎన్జీసీ యొక్క షేర్ 4 to 5 rupees దగ్గరగా పెరగాలి. అండ్ వాళ్ళ ఈపీఎస్ గ్రోత్ నియర్లీ 4 to 5% దగ్గరగా గ్రో అవుతుంది. బికాస్ వీళ్ళు క్రూడ్ ఆయిల్ని ఎక్స్ప్లోర్ చేసే కంపెనీస్. బయట ప్రైజెస్ పెరుగుతుంటే వీళ్ళ మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ $1 per barrel రైజ్ అవుతూ ఉంటే వీళ్ళకి 4 to 5 rupees దగ్గరగా షేర్ ప్రైస్లో గెయిన్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఓన్లీ వీళ్ళు క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు, న్యాచురల్ గ్యాస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు.
అండ్ ఆ న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ ఒకవేళ $1 పర్ MMBTU కానీ పెరిగిందంటే వీళ్ళ ఈపీఎస్లో 14 to 15% దగ్గరగా గ్రోత్ వస్తుంది. మనం మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఈ ఎనర్జీ కానీ కమోడిటీ కానీ ఈ ప్రైజెస్ రిలేటెడ్గా ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేసేది చైనా వాళ్ళు. అక్కడ ఏదైనా అన్సర్టనిటీ క్రియేట్ అవుతున్నా, అక్కడ ఏదైనా క్రైసిస్ నడుస్తున్నా అది గ్లోబల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, చైనాలో ఏదైతే స్టార్ట్ అవుతుందో అది చైనాలోనే ఉండిపోదు, ఎంటైర్ గ్లోబ్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది ఒక వైరస్ అయినా లేకపోతే ఏదైనా క్రైసిస్ అయినా. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ బిగినర్స్ కోసం ఇది అగైన్ అప్డేట్ చేస్తున్నాను, బికాస్ ప్రీవియస్గా కూడా రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడు వాటి రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు మెన్షన్ చేశాను. బట్ స్టిల్ వాటిల్లో తప్పులు చేసి పెద్ద మొత్తంలో మనీ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎయిర్టెల్లో కూడా అలానే జరుగుతుందని చాలా ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయబోతున్నాను. కొంత జాగ్రత్తగా వినండి. ఎవరెవరైతే ఎయిర్టెల్ షేర్స్ని ప్రీవియస్గా హోల్డ్ చేశారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లోకి ఆర్ఈ షేర్స్ అనేటివి క్రెడిట్ అయ్యాయి. ఆర్ఈ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్. సో ఆర్ఈ అనేది మీకు ఒక పాస్ లాంటిది. ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వాలంటే మీకు ఒక పాస్ కావాలి కదా, అలాంటిది ఈ ఆర్ఈ. అండ్ గుర్తుంచుకోవాలి, ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత టికెట్కి ఎటువంటి వాల్యూ ఉండదు. కాబట్టి ఇది ఈవెంట్కి కావాల్సిన టికెట్లా చూడండి తప్పితే ఇది పర్మనెంట్గా ఉండిపోయే స్టాక్లో అయితే చూడొద్దు. సో దీని ఒక ఉపయోగం ఏంటి? ఒక ఆర్ఈ షేర్ మీ దగ్గర ఉంటే 535 రూపీస్లో భారతీయ ఎయిర్టెల్ని రైట్స్ ఇష్యూలో కొనే ఒక ఎలిజిబిలిటీ, ఒక షేర్ కొనే ఎలిజిబిలిటీ మీకు వస్తుంది. మీ దగ్గర 10 ఆర్ఈ ఉంటే 10 ఎయిర్టెల్ షేర్స్ని 535 రూపీస్లో మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు ఒక లాజికల్ క్వశ్చన్ రావాలి. ప్రజెంట్ 205 రూపీస్ దగ్గర ఉంది. నేను ఎయిర్టెల్ షేర్ని కొనాలంటే 535 పెట్టి కొనాలి. సో టోటల్గా చూస్తే 739 రూపీస్ అవుతుంది. అదేదో నా డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయిన షేర్ని ఓపెన్ మార్కెట్లో సెల్ చేసేస్తే 205 రూపీస్కి కొనేస్తున్నారు కాబట్టి 205కి సెల్ చేసేసి ఇక్కడ ఓపెన్ మార్కెట్ నుంచే నేను 699 రూపీస్ పెట్టి కొనొచ్చు కదా. ఈ ఆర్ఈని హోల్డ్ చేసి రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తే ఆ కాస్ట్ అనేది 739 అవుతుంది. కానీ మార్కెట్లోనే 699 దగ్గర ఉంది కదా. అంటే గుర్తుంచుకోవాల్సింది, మిమ్మల్ని ఎయిర్టెల్ వాళ్ళు రైట్స్ ఇష్యూలో 535 రూపీస్ అడుగుతున్నారు, కానీ అది ఒకేసారి మిమ్మల్ని కట్టమని చెప్పట్లేదు. 25% మాత్రమే ఫస్ట్ కట్టమంటున్నారు. రెస్ట్ ఆఫ్ ద మనీ కావాలనుకున్నప్పుడు అడుగుతారు అని చెప్తున్నారు. కాబట్టి మన కాస్ట్ అట్ ఎ టైం అవ్వట్లేదు కాబట్టి మనం ఇది డైరెక్ట్గా కూడా చూడకూడదు, డైరెక్ట్ కంపారిజన్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరి అకౌంట్లో అయినా సరే ఆర్ఈ షేర్స్ క్రెడిట్ అయితే వాళ్ళు రైట్స్ ఇష్యూకి ఎలిజిబులా? ఎస్, ఎలిజిబుల్. ఎన్ని ఆర్ఈ షేర్స్ మీ దగ్గర క్రెడిట్ అయితే మీరు అన్ని అప్లై చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, నాకు ఆర్ఈ క్రెడిట్ అవ్వలేదు, నేను ఇలా ఆర్ఈని కొని రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చా? బికాస్ ఫస్ట్ 25% అడుగుతున్నారు కాబట్టి నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఎస్, పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా పార్టిసిపేట్ చేయాలి? పర్సనల్గా మేము అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేస్తున్నామని రికార్డ్ చేసి చూపించమని నేను చూపిస్తాను. లేదంటే ఆర్టీఏ పోర్టల్ ఉంటుంది, నేను ప్రీవియస్గా కూడా మీకు చూపించినట్లున్నాను. సో ఏ పోర్టల్లోకి వెళ్ళి ఎలా మీరు ప్రొసీడ్ అవ్వాలని ఆర్టీఏ పోర్టల్ ఉంటుంది. లేదంటే నెట్ బ్యాంకింగ్ యాస్బా మెథడ్ ద్వారా కూడా మీరు ఇది ప్రొసీడ్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మీన్స్ ఈ ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ October 14 మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న ఈ ఆర్ఈని మార్కెట్లో సెల్ చేయండి. సో అగైన్ మెన్షన్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఈ ఆర్ఈ షేర్ని బై చేయొద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, బై చేస్తే కూడా బై October 14 మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయండి. లేదంటే దాని తర్వాత ఈ ఆర్ఈ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో కనిపించవు, దీని వాల్యూ కంప్లీట్గా వానిష్ అయిపోతుంది. కాబట్టి ఈ క్లారిటీని తప్పకుండా మెయింటైన్ చేయండి. దీంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ 3 వీక్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు, అది నియర్లీ 40,000 crore దగ్గరగా ఉంది, అది టెలికాం కంపెనీస్ కట్టాలి. అండ్ ఇది పే చేయమని కూడా సుప్రీంకోర్టు ప్రీవియస్గా ఆల్రెడీ జడ్జ్మెంట్ని పాస్ చేసింది. బట్ అన్ని వేల కోట్లు ఇప్పుడు టెలికాం కంపెనీస్ కట్టగలవా? ఒకవేళ కట్టలేని పక్షంలో వాళ్ళు బ్యాంక్రప్ట్ అయితే అది బ్యాంక్స్ మీద ఎంటైర్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అది రీకన్సిడర్ చేస్తున్నామని నెక్స్ట్ 3 వీక్స్లో ఆ 40,000 crore కలెక్ట్ చెయ్యాలా లేదా? ఒకవేళ చెయ్యాలనుకుంటే కూడా డైరెక్ట్గా వాళ్ళ మీద బర్డన్ లేకుండా ఏదైనా ఇతర రూట్స్లో దాన్ని టెలికాం కంపెనీస్ మీద భారం తగ్గించేలా ఏదైనా చర్యలు తీసుకోవచ్చా అని గవర్నమెంట్ ఆలోచిస్తుందని, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆలోచిస్తుందని, దానికి ఒక 3 వీక్స్ టైం కావాలని సుప్రీంకోర్టుతో చెప్పినట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఆ 40,000 crores మాకు వద్దు, ఆ 1 time స్పెక్ట్రమ్ ఛార్జెస్ని మేము వదులుకుంటున్నాం అని చెప్తే మాత్రం అది వోడాఫోన్ ఐడియాకి మనం పాజిటివ్గా చూడొచ్చు. బికాస్ వాళ్ళ మీద ఆల్రెడీ అప్పుల భారం ఎక్కువగా ఉంది. ఏమాత్రం రిలీఫ్ దొరుకుతున్నా అన్ని టెలికామ్స్కి పాజిటివే, కానీ వోడాఫోన్ ఐడియాకి అది అడిషనల్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ రీఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో 8 రూపీస్ స్టాక్ బిగ్ అలర్ట్ అని మెన్షన్ చేస్తూ మాట్లాడుకున్నాం కదా. ఫర్దర్ డేటాని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని స్టార్ట్ చేసినట్లయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏ బ్యాంక్స్ ఈ శ్రీ గ్రూప్కి అప్పులు ఇచ్చాయి అండ్ ఆ బ్యాంక్స్ ఏవి అని. ఆ డేటా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఎక్కువగా యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వీళ్ళ రిలేటెడ్గానే ఎక్కువ అప్పులు శ్రీ గ్రూప్ వెళ్ళాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇలా ఇచ్చిన లోన్స్ని ఎన్పిఏగా క్లాసిఫై చేశాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా.
ఇప్పుడు ఏమాత్రం వీళ్ళకి రికవరీ వస్తున్నా అది డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుంది. కానీ గుర్తుంచుకోవాలి, వీళ్ళు ఇచ్చిన డబ్బులు కంప్లీట్గా రికవర్ అవ్వదు. దాంట్లో హెయిర్ కట్ జరుగుతుంది. రీసెంట్గా డిహెచ్ఎఫ్ఎల్ ఇష్యూని మీరు గమనించిన నియర్లీ బ్యాంక్స్ ఎంతైతే డిహెచ్ఎఫ్ఎల్కి అప్పులు ఇచ్చాయో అందులో 40% మాత్రమే రికవర్ అవుతుంది. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీ అయిన మెర్కటోర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1011 crores దగ్గరగా చేయాల్సిన లోన్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ని డిఫాల్ట్ చేశారంటున్నారు. మీన్స్ కట్టాల్సిన టైంలో బ్యాంక్స్కి తిరిగి కట్టలేకపోయారంటున్నారు. డిఫాల్ట్ చేస్తుంది ఒక కంపెనీ, దట్టు లోన్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే అది మనం నెగిటివ్గా తీసుకోవాలి. ఇవాళ స్టాక్ లోయర్ సర్క్యూట్ని టచ్ చేసింది. నెక్స్ట్ ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఇది నెగిటివ్ అప్డేట్ కాదు కానీ ఈవెంట్ రిలేటెడ్గా స్టాక్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది. ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన యాక్సా వాళ్ళకి సంబంధించిన 1.75 crore షేర్స్ని అది చూస్తే 3.8% దగ్గరగా కనిపిస్తుంది వాటా. అది ఇవాళ మార్నింగ్ బ్లాక్ డీల్స్లో సెల్ చేశారు కాబట్టి వాళ్ళ స్టాక్లో మనకు ఫాల్ కనిపించింది. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్, వీళ్ళు 288 crores సంబంధించిన ఆర్డర్ని రైల్టెల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారు. అండ్ ఈ ఆర్డర్లో భాగంగా ఆప్టికల్ ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్ని డిఫెన్స్ ఫోర్సెస్ కోసం హెచ్ఎఫ్సిఎల్ దగ్గర నుంచి రైల్టెల్ వాళ్ళు నెక్స్ట్ 12 monthsలో ప్రొక్యూర్ చేసుకుంటున్నారని ఎలా అప్డేట్ వస్తుంది. సో ఇలా ఆర్డర్ గెలుచుకున్నారనేసరికి స్టాక్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి కానీ ఈవెన్ ఇతర బ్యాంక్స్ కూడా వాళ్ళ బ్యాంకింగ్ డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ని, బిజినెస్ నెంబర్స్ని అప్డేట్ చేస్తున్నాయి. బట్ మార్కెట్ వీటితో పాటు ఎక్కువగా గమనించేది ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అవి వీళ్ళ రిజల్ట్స్లో అప్డేట్ అవుతుంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా లోన్ గ్రోత్ 15.4% అండ్ డిపాజిట్స్ 14.4% గ్రో అయింది. రీటైల్ లోన్స్ కూడా 13% దగ్గరగా గ్రో అయ్యాయి. అండ్ ఈ కార్పొరేట్ లోన్స్ 27.5% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయ్యాయి. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా అన్ని సెగ్మెంట్స్లో గ్రోత్ ఉంది. అండ్ కాసా 47% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్లో కూడా వాళ్ళ ఓవరాల్ నెంబర్స్లో డిపాజిట్స్, అడ్వాన్సెస్ అండ్ కాసాలో మనకి స్ట్రెంత్ కనిపిస్తుంది. వీళ్ళ డిపాజిట్స్ 21% ఇయర్ ఆన్ ఇయర్లోను అండ్ 3% క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను, అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ 10% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 5% క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వీళ్ళ కాసా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో పెద్ద చేంజ్ అవ్వలేదు కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్తో పోలిస్తే పాజిటివ్గా మూవ్ అయ్యి 42.1% దగ్గరగా ప్రెసెంట్ రేషియో మెయింటైన్ అవుతుంది. సో ఈ డేటాని గమనించిన ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెండు సెగ్మెంట్స్లో కూడా గ్రోత్ కనిపించడం. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయింది. ఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 6% ర్యాలీ అయింది. వీళ్ళు అహ్మదాబాద్ అలాగే సబర్మతి స్టేషన్స్ ఇన్ బిట్వీన్ వీళ్ళు 18 kilometers పొడవైన వైడక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారంటున్నారు. సో వైడక్ట్ అంటే ఇది ఇలా ఉంటుంది. సో ఒక బ్రిడ్జ్ లా. సో ఈ 2 stations మధ్యలో నియర్లీ 18 kilometers సంబంధించిన కన్స్ట్రక్షన్ ని వీళ్ళు నెక్స్ట్ 5 yearsలో కన్స్ట్రక్ట్ చేస్తారని, దీని రిలేటెడ్గా వీళ్ళు 3,250 crore దగ్గరగా ఆర్డర్ని గెలుచుకున్నారని ఐఆర్సిఓఎన్ ఇంటర్నేషనల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలైడ్ డిజిటల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ 12:40కి మీరు గమనిస్తే అలైడ్ డిజిటల్ హ్యావింగ్ మార్కెట్ క్యాపిటల్ ఆఫ్ 380 crore 160 crore ఆర్డర్ అని అప్డేట్ చేశాను. 380 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న ఒక కంపెనీ 160 crore ఆర్డర్ని గెలుచుకుందని. సో డెఫినెట్లీ ఒక బిగ్ డీల్, స్పెషల్లీ ఇంత చిన్న కంపెనీకి. బిగ్ కంపెనీస్కి ఇలా 160 or 170 crore ఆర్డర్ వచ్చిందంటే అసలు మూవ్ కూడా కావు. కానీ చిన్న చిన్న కంపెనీస్కి ఇంత పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి, స్పెషల్లీ ఐటీ కంపెనీస్ రిలేటెడ్గా వస్తున్నాయంటే స్ట్రాంగ్గా ఇంట్రాడే సెషన్స్లో మూవ్ అవుతుంటాయి. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఒక పాయింట్లో 10% దగ్గరగా ర్యాలీ అయ్యి ఫైనలీ 6% దగ్గరగా క్లోజ్ అయింది. ఇవాళ వీళ్ళ రిలేటెడ్గా ఒక అప్డేట్ ఉంది. వీళ్ళు టీవీఎస్ మోటార్ వాళ్ళు ఒక ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నారని. ఇందులో భాగంగా టీవీఎస్ మోటార్స్కి సంబంధించిన 2-wheeler వెహికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టాటా పవర్ వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే టాటా పవర్ వాళ్ళతో మల్టిపుల్ ఆటో మేకర్స్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. వాళ్ళ వెహికల్స్ రిలేటెడ్గా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. ఇది మనం పాజిటివ్గా తీసుకోవాలి. అదానీ గ్రీన్ ఫౌండర్ అయిన గౌతమ్ అదానీ గారు నెక్స్ట్ డికేడ్లో, నెక్స్ట్ 10 yearsలో $20 billion దగ్గరగా గ్రీన్ వాల్యూ చైన్లో రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్గా ఉన్న సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో కానీ, ఇవే కాకుండా హైడ్రోజన్ రిలేటెడ్గా కూడా, ఎలక్ట్రోలైజర్స్ వీటి రిలేటెడ్గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని ఎలా అప్డేట్ చేయడంతో అదానీ గ్రీన్ ఇవాళ 3.8% దగ్గరగా పాజిటివ్లో ఉంది. బట్ గుర్తుంచుకోవాలి, ఇది ఫస్ట్ టైం చేస్తున్నది కాదు. ప్రీవియస్గా కూడా కొన్ని వీక్స్ బ్యాక్ ఇదే అప్డేట్ సేమ్ సెగ్మెంట్లోనే $20 billion దగ్గరగా నెక్స్ట్ 10 yearsలో చేస్తారని కంపెనీ ఆల్రెడీ ఒకసారి అప్డేట్ చేసింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. యూకే సెప్టెంబర్ JLR సేల్స్ డేటా అయితే అప్డేట్ అయింది. ఇవి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఫాల్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్లోబల్గా సెమీ కండక్టర్స్ యొక్క షార్టేజ్ నడుస్తూ ఉంది కాబట్టి ఇలా ఫాలో అవుతుందని మార్కెట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు క్లాస్ 8 నార్త్ అమెరికాలో ఉన్న క్లాస్ 8 ట్రక్ సేల్స్ డేటాను గమనించినా అది ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ భారత్ ఫోర్జ్ ఇవాళ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఎంటైర్ యూకేలో న్యూ కార్ రిజిస్ట్రేషన్స్ ఫాలో అయ్యాయి. అండ్ టాటా మోటార్స్ ఒక యూకే సెప్టెంబర్ JLR సేల్స్ కూడా ఫాలో అయ్యాయి. నెక్స్ట్ ఇవాళ పేపర్ స్టాక్స్ని గమనిస్తే ఒక పాయింట్లో స్ట్రాంగ్గా వాటిలో ర్యాలీ కనిపించింది. దీనికి రీజన్
వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఈ పేపర్ మిల్స్ కానీ పేపర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ పేపర్ ప్రైజెస్ రిలేటెడ్గా ప్రైజెస్ని హైక్ చేశాయంటున్నారు. దీనికి రీజన్ గ్లోబల్గా పేపర్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతూ ఉండడం, ఈవెన్ స్కూల్స్ అలాగే ఆఫీసెస్ రీసెంట్ డేస్లో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అండ్ ఈ సెగ్మెంట్ ఎక్కువగా మూవ్ అవుతుంటే పేపర్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఓపెన్ అవుతున్న పాయింట్ నుంచి పేపర్ రిలేటెడ్గా డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, కాబట్టి వాటి ప్రైజెస్ రిలేటెడ్గా పేపర్ మిల్స్ ప్రైజెస్ ని ఆల్రెడీ హైక్ చేశాయనేలా అప్డేట్ వస్తూ ఉండడం కూడా పేపర్ స్టాక్స్ ని వాళ్ళ పాజిటివ్ గా మూవ్ చేసింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వీళ్ళు కూడా వీళ్ళ బిజినెస్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. అవి మిగిలిన బ్యాంక్స్ పోస్ట్ చేస్తున్న డేటా కంటే కొంత వీక్ గా ఉన్నాయి, అంత స్ట్రాంగ్ ఆర్ పాజిటివ్ గా లేవు. రీసెంట్ క్వార్టర్ వీళ్ళ లోన్ గ్రోత్ వీళ్ళు చెప్తున్నది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 9.75% గ్రో అయిందని, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 3% దగ్గరగా గ్రో అయిందని. బట్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 20.8% దగ్గరగా గ్రో అయింది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 1.3% దగ్గరగా ఫాల్ అయింది. మేబీ దీనికి రీజన్ కొన్ని వీక్స్ బ్యాక్ వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ని వడ్డీ రేట్లని తగ్గించారు సేవింగ్స్ అకౌంట్స్ మీద ఇచ్చే వాటిల్లో. కానీ వీళ్ళ కాసా ప్రెసెంట్ 51.9గా మెయింటైన్ చేస్తున్నారు. అది లాస్ట్ క్వార్టర్లో 50.86గా ఉంది. ఆ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 40.37గా ఉంది. సో వీటి రెండింటికంటే కొంత ఇంప్రూవ్మెంట్ 51.9% దగ్గరగా వీళ్ళ కాసాన్ని చూపిస్తుండడం. ఇది ఇండివిజువల్గా చూస్తే మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు, బట్ ఇప్పుడు పోస్ట్ చేసిన బ్యాంకింగ్ డేటాతో కంపేర్ చేస్తే కొంత బిలో ఉంది. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 17,760 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 17,850, ఫీ లెవెల్ అబౌవ్ సస్టైన్ అయితే 17,940 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,340 అండ్ రెసిస్టెన్స్ 37,860. ఇది మనం ప్రీవియస్గా మాట్లాడుకుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే 37,860 లెవెల్ బ్రేక్ అయితే 38,040ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనిద్దాం. రీసెంట్ డేస్లో వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని కంబైన్ చేస్తుంటే మనకు కనిపిస్తున్న లెవెల్ జోన్ 17,400 to 18,000 ఈ 600 పాయింట్ జోన్లో నిఫ్టీ మూవ్ అవుతుందని, స్టిల్ ఇప్పుడు కూడా అదే రేంజే మెయింటైన్ అవుతుంది. హయ్యర్ సైడ్ 18,000 దగ్గరే స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్కి వస్తుంటే వీక్లీ అలాగే మంత్లీలో కూడా 17,500 ఇంపార్టెంట్ సపోర్ట్ అని పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. కానీ స్టిల్ 17,400 to 18,000 ఈ 600 పాయింట్ జోన్నే నేను గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.